ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 9. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 38, 39 మరియు 40 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడైననుగాక. ఆయన ఎల్లప్పుడూ మనల్ని బాధ పెట్టువాడు కాదు. ఆయన కోపం క్షణమాత్రమే ఉండును, కానీ ఆయన దయ, ఆయన కనికరం, ఆయన యొక్క కృప తరతరముల వరకు మన ఎడల ప్రత్యక్షపరచబడుచూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మీ యందు జాలిగల దేవుడిగా ఉన్నాడు కనుక మీరు అడుగు వాటరిని కంటే, ఊహించు వాటరిని కంటే అత్యధికముగా మీకు చేస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు మీ సొంతమైనందుకు నిజంగా మీరెంతో ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఉదయకాలం మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను దేశములో ఒక సామ్రాజ్యానికి ప్రభు అయినటువంటి వాడు, నిజదేవునిని ఎరగనటువంటి వాడు, ఆ నెబుకద్నెజర్ అనే చక్రవర్తితో సాధారణమైన 3 భక్తులు అతనితో మాట్లాడుతున్న తీరు మనం చదువుకున్నాం. అతడు ఏ దేవతనైతే చేసుకొని నా దేవతకు సాగిలపడండి అని చెప్పాడో, మొట్టమొదట ఆయన ఆజ్ఞను వాళ్ళు లెక్క చేయలేదు, దాన్ని తృణీకరించారు. ఎందుకు తెలుసా? జీవంగల దేవుడు వారు నమ్మి ఉండగా, ఆ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ధర్మశాస్త్రములో చెప్పి ఉండగా, దానిని ఎరిగినటువంటి వీరు దేవుడు కాని దేవుణ్ణి లేదా ఒక దేవతని ఎలా ఆరాధిస్తారు? తమ మనస్సాక్షిని ఏ విధంగా చంపుకుంటారు? వాళ్ళు వేషధారణగా ఉండడానికి ఎంతమాత్రం కూడా ఇష్టపడిన వారుగా లేరు. ఏదో మ్రొక్కమన్నాడు, అతడు చూచేంత వరకు మ్రొక్కుదాం, ఆ తర్వాత మన భక్తిని మనం చేద్దాం అని అనుకోవడానికైనా వారు ఇష్టపడలేదు. తమ మనస్సాక్షికి వ్యతిరేకంగా జీవించడం అనేది వారు ఏమాత్రం కూడా అంగీకరించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, షద్రకు, మేషకు, అబేద్నెగోలు చెప్పినటువంటి ఈ మాటలో మేము సేవించుచున్న దేవుడు అని దృఢముగా మాట్లాడుతున్నారు. మేము సేవించుచున్న దేవుడు అని చెప్పిన తర్వాత ఈ అగ్నిగుండములో నుండి ఆయన మమ్మల్ని తప్పిస్తాడు, ఆయన నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షిస్తాడు అని చెబుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, షద్రక్, మేషక్, అబేద్నెగోలకి తాము సేవించుచున్న దేవుడెవరో తెలుసు. ఆ దేవుణ్ణి వాళ్ళు ఎరుగుదురు. అయితే ఇక్కడ ఒక మాట, మీరు సేవించుచున్న దేవుడు మీకు తెలుసా?
ఆయనని వ్యక్తిగతంగా మీరు ఎరుగుదురా? ఆయనతో మీకు ఒక విడదీయరాని సంబంధం, సహవాసం మీకున్నదా? వారు ఎరిగినటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఈ అగ్నిగుండముల నుండి ఆయన మమ్మల్ని విడిపించి రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన నీ వశమున పడకుండా మమ్మల్ని కాపాడుతాడు అని చెబుతున్నారు. ఈ రోజున నీవు నమ్మినటువంటి ప్రభుని నువ్వు ఎరిగి ఉండాలి. సొలొమోను మహారాజు తూరు రాజుకి వర్తమానం పంపిస్తూ ఇలా అన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, నేను కట్టించు మందిరం గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు. అవును నా ప్రియమైన వారారా, సొలొమోనుకు తెలుసు. ఏమని తెలుసు? తాను నమ్మిన దేవుని గురించి తెలుసు. ఆయన సమస్తమైన దేవతల కంటే మహానీయుడు. ఆయనను ఆకాశ మహాకాశములు పట్టజాలవు అని సొలొమోను మాట్లాడుతున్నాడు. పౌలు కూడా నేను నమ్మిన వానిని ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. నీవు నమ్మిన ప్రభువుని నువ్వు ఎరిగి ఉన్నట్లయితే, ఆయనను నువ్వు తెలుసుకొని ఉన్నట్లయితే, వ్యక్తిగతంగా ఆయనతో నీకు సహవాసం కలిగి ఉన్నట్లయితే, నీ ముందర ఎన్ని అవరోధాలున్నా, ఎన్ని ఎర్ర సముద్రాలు నిన్ను సవాలు చేస్తున్నా, ఎన్ని ఎరుకో ప్రాకారాలు నిన్ను వెక్కిరిస్తున్నా, ఎన్నెన్ని పర్వతాలు, గుట్టలు, మెట్టలు నిన్ను భయభ్రాంతులు గురి చేస్తున్నా, ఏమాత్రమును నువ్వు భయపడవు. ఎందుకు తెలుసా? నీవు నమ్మిన వానిని నువ్వు ఎరిగి ఉన్నావు కనుక. ప్రియ దేవుని బిడ్డ, ప్రతిదినం దేవుని వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి. ఆ తర్వాత ఆ వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థనలో కొంత సమయం మీరు గడపండి. అప్పుడు ఆ వాక్య ధ్యానం యొక్క సారాంశం మీ రక్తములో కలిసిపోతుంది, మీ రక్త నాళాలలో అది ప్రవహిస్తుంది. అప్పుడు ఈ లోకానికి ప్రభు అయిన అపవాదిని, వాని సైన్యాన్ని మీరు తప్పకుండా జయించగలుగుతారు. గొప్ప కృప మిమ్మల్ని నింపివేయడం మీ అనుభవములో మీరు చూడగలుగుతారు. మీరు నమ్మిన వారిని మీరు ఎరిగి ఉందురుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేము మిమ్మల్ని ఎరిగి ఉండడానికి పరిశుద్ధాత్మ ద్వారా మాకిచ్చిన అద్భుతమైన సహాయము కొరకు వందనాలు. మా ప్రియ తండ్రి, ఎంతగా మేము మిమ్మలను ఎరిగి ఉందుమో, ఎంత లోతుగా మీతో మేము సహవాసము చేయుదుమో, అంతగా మీ మహిమను మేము చూడగలుగుతాము. మా తండ్రి, ఈ దినమున నిన్ను నీవే మాకు బయలుపరుచుకొనుమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులను జ్ఞాపకం చేసుకొనండి, ధైర్యపరచండి, కృపాక్షేమములతో వారిని ఆదరించి వర్ధల చేసి నడిపించి మహిమ పొందుమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.